హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్. యాక్చువల్గా మన ఛానల్లో ఇట్లాంటి ఒక వీడియో నేను పోస్ట్ చేస్తాను అనుకోని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను అసలు ఇట్లాంటి వీడియోస్ ఎప్పుడు తీసుకోకూడదు అనుకున్నాను. బట్ ఇది కొంచెం కాంట్రవర్సీ అయ్యేలాగా ఉంది అని చెప్పి నేను పోస్ట్ చేస్తున్నానండి. అండ్ మ్యాటర్ ఏంటంటే, రీసెంట్గా తిరుమల లడ్డు సమ్ అడల్టరేటెడ్ ఫ్యాట్ కలుస్తుంది అని చెప్పి ఒక న్యూస్ బయటకు వచ్చింది. అండ్ నేను అదే టైంలో ఈ న్యూస్ బయటికి రావడానికి ఫ్యూ డేస్ ముందు ఒక వీడియో పోస్ట్ చేశాను. ఆ వీడియోకి అండ్ తిరుమల లడ్డు ఇష్యూకి ఎలాంటి సంబంధం లేదండి. టు బి ఫ్రాంక్, అసలు నాకు ఆ లడ్డు ఇష్యూ కూడా నాకు నిన్న మొన్న తెలిసింది. అది కూడా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూస్తుంటే. నేను నార్మల్గా న్యూస్ పెద్దగా ఫాలో అవ్వను. నాకు ఇంట్లో టీవీ కూడా తీసేసాను. బాబు స్క్రీన్కి అలవాటు అవుతున్నాడు అని చెప్పి మేము టీవీ కూడా తీసేసాము. అండ్ నేను ఎప్పుడైనా యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసినా కానీ జస్ట్ కొంచెం ఎంటర్టైన్మెంట్కి చూస్తా కానీ న్యూస్ అయితే నేను పెద్దగా ఫాలో అవ్వను. సో తిరుమల లడ్డు ఇష్యూ జరిగి ఇన్ని రోజులు అవుతున్నా కానీ నాకు నిన్న మొన్న రీల్స్లో చూస్తే తెలిసింది. అండ్ నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నేను 10 days బ్యాక్ ఒక వీడియో పెట్టాను. అదేంటంటే, రిఫైన్డ్ ఆయిల్స్ వద్దు, గానుగ నూనెలే చాలా మంచిది, అండ్ మీ ఆరోగ్యం మీ చేతుల్లో అన్న టైటిల్ పెట్టి ఒక వీడియో పోస్ట్ చేశాను. ఆ వీడియోలో నేను మెయిన్గా చెప్పింది ఏంటంటే, మనకి పల్లీలు కొనడానికి కేజీ 160 రూపీస్ పడుతుంది. అండ్ మనము గానుగ దగ్గర స్వయంగా పల్లీలు కొని ఆయిల్ పట్టించుకుంటే మనకి కేజీ 350 రూపీస్ పడుతుంది. బట్ రిఫైన్డ్ ఆయిల్ మనకి 250 రూపీస్కే వస్తుంది. 350 రూపీస్ పడేది 250 రూపీస్కి ఎట్లా వస్తుంది? వాళ్ళు ఒకవేళ బల్క్లో తీసుకున్నారు, వాళ్ళకి తక్కువ కాస్ట్కి వచ్చింది అనుకున్నా కానీ 300 అట్లా పడవచ్చు, లేదా ఇంకా తక్కువ పడినా కానీ మరీ ఇంత డిఫరెన్స్ అయితే రాదు. అండ్ వాళ్ళు లాభాలు అన్నీ యాడ్ చేసుకొని మరీ మనకి ఇస్తారు కదా అన్నీ. సో మీరు ఒకసారి ఆలోచించుకోండి, గానుగ నూనెలే బెస్ట్ అని చెప్పి. నేను అక్కడ రిఫైన్డ్ ఆయిల్స్ వాళ్ళు కల్తీ చేస్తున్నారని కానీ లేకపోతే ఇంకేమీ చెప్పలేదండి. నేను జస్ట్ ఈ ఒక్క లాజిక్ చెప్పాను. అది తక్కువకి ఎట్లా వస్తుంది అనేది మీరు ఆలోచించుకోండి. మేము అది ఆలోచించుకొని గానుగ నూనెలకి షిఫ్ట్ అయ్యాము. పాస్ట్ 6 years నుండి మేము గానుగ నూనెలే వాడుతున్నాము అన్నట్టు నేను చెప్పాను ఆ వీడియోలో. అయితే నేను ఈ వీడియో పెట్టి కరెక్ట్గా 10 days అయింది. లైక్ 16th పెట్టాను నేను, ఈ మంత్ 16th. అండ్ ఆఫ్టర్ 3-4 days నేను ఈ వీడియో పెట్టిన తర్వాత 3-4 days లైక్ 19th or 20th తిరుపతి లడ్డూలో ఆ గీలో కౌ ఫ్యాట్ కలుస్తుంది అని చెప్పి సమ్ న్యూస్ అయితే బయటకు వచ్చింది. నాకైతే నిజంగా ఆ న్యూస్ బయటకు వచ్చిన రోజు కూడా నాకు ఆ న్యూస్ జరిగిందని తెలీదు. అండ్ నా వీడియోకి దానికి ఎట్లాంటి సంబంధం లేదండి. నేను ఎందుకు ఇది పాయింట్అవుట్ చేసి చెప్తున్నానంటే, నాకు ఆ వీడియో కింద ఒకళ్ళు కమెంట్ చేశారు. ఏంటంటే, బల్క్లో కొంటే కాస్ట్ తక్కువే పడుతుంది, మీరు ఎన్ని కేజీలు కొంటారు, మీ లాజిక్ల వల్ల మీరు మీ మాట వినేవాళ్ళు అందరూ నాశనం అవుతారు, మీలాంటి వాళ్ళ వల్లే రేట్లు పెరగడానికి కారణము, ఇట్లాగా కొంచెం నెగిటివ్గా కమెంట్ పెట్టారు. నేను అది ఓకే లైట్ తీసుకున్నాను. ఒక నెగిటివ్ కమెంట్ వచ్చింది, అది వాళ్ళ ఒపీనియన్, అది నా ఒపీనియన్ నేను చెప్పాను అన్నట్టు నేను లైట్ తీసుకున్నాను. బట్ నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా ఇంకొక పర్సన్ మళ్ళీ మెసేజ్ పెట్టారు. ఏంటంటే, సేమ్ కొంచెం ఇదే టైప్లో లైక్ వాళ్ళు నన్ను క్రిటిసైజ్ చేస్తూ ఏదో తిరుపతి లడ్డూలో అట్లాగా కలుస్తుంది, అందుకే సంథింగ్ తిరుపతి లడ్డూలో ఏదో కౌ ఫ్యాట్ ఏదో కలుస్తుంది ఆ గీలో, అందుకే గీ తక్కువ కాస్ట్కి వస్తుంది అని చెప్పి డౌట్ వచ్చి ల్యాబ్ టెస్టింగ్కి పంపిస్తే నిజాలు బయటపడినాయి అన్నట్టు ఏవో కొన్ని న్యూస్ చూస్తున్నాను నేను. అది నేను నిజము అని నేను అన్ను, ఫేక్ అని కూడా నేను అన్ను. నాకు కంప్లీట్గా తెలియదు. నేను అక్కడ లేను, అక్కడ ఏం జరిగిందో కూడా నేను చూడలేదు. అండ్ అది ఎంతవరకు కరెక్ట్ న్యూస్ అనేది కూడా నాకు తెలీదు. సో నేనైతే ఆ ఇష్యూ మీద ఏం కమెంట్ చేయదలుచుకోలేదు. బట్ ఏంటంటే, నేను పెట్టిన ఈ వీడియోకి ఆ ఇష్యూని లింక్ చేస్తూ లైక్ కొంతమంది ఉంటారు కదా, ఆ టీటీడీ బోర్డ్ మెంబర్స్కి అగెనెస్ట్గా ఉన్న వాళ్ళు చాలామంది
ఈ పార్టీ ఇష్యూస్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, వాళ్ళు ఇంటర్నల్ ఫైట్స్ జరుగుతున్నాయి. వీళ్ళేమో జరిగింది ఇట్లాగా కల్తీ జరిగిందని, వాళ్ళేమో కల్తీ జరగలేదని, అట్లా ఇంటర్నల్ ఫైట్స్ జరుగుతున్నాయి. అది అందరికీ తెలిసిందే. అది న్యూస్‌లో కూడా చాలామంది చూస్తున్నారు. వాళ్ళొచ్చేసి నేనేదో తిరుపతి లడ్డూలో అట్లా జరిగింది, సో మామూలు ఆయిల్స్‌లో కూడా ఇట్లా జరుగుతుంది అని నేనేదో దాన్ని లింక్ చేసి ఈ వీడియోని పెట్టినట్టు సంథింగ్ నాతో కొంచెం తప్పుగా మాట్లాడారండి. నేనది తీసుకోలేకపోయాను. మాట్లాడింది ఒకళ్ళిద్దరే అయినా కానీ నేనది తీసుకోలేకపోయాను. ఇంకా ఫర్దర్‌గా ఆ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా అట్లా మాట్లాడతారేమో అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్‌గా నాకైతే ఎందుకు ఈ కాంట్రవర్సీస్ అన్నీ, ఆ వీడియో డిలీట్ చేసేద్దాము అన్న థాట్ కూడా వచ్చింది. బట్ నేను ఆ వీడియోలో తప్పేం చెప్పలేదు. గానుగ నూనెలు బెస్ట్ అని చెప్పాను. అండ్ ఆ వీడియో చాలామందికి రీచ్ అయితే ఓకే, రిఫైన్డ్ ఆయిల్స్ కన్నా గానుగ నూనెలు బెస్ట్ అని చెప్పి వాళ్ళు కూడా హెల్త్ పరంగా ఒక మంచి అడ్వైస్ లాగా తీసుకొని వెళ్తారు అన్నట్టు నేను ఆ వీడియోని డిలీట్ చేయదలుచుకోలేదండి. బట్ నేనైతే క్లియర్గా చెప్తున్నాను, తిరుపతి లడ్డు దానికి నా వీడియోకి ఎలాంటి సంబంధం లేదండి. అండ్ తిరుపతి లడ్డు విషయంలో నేనైతే ఎట్లాంటి కమెంట్స్ కూడా చేయట్లేదు. అక్కడ జరిగింది ఏంటి, ఏది నిజము ఏది అబద్ధము నాకు తెలీదు. సో నేను అక్కడ ఎవరిని సపోర్ట్ చేయట్లేదు, ఎవరిని అపోజ్ చేయట్లేదు. అండ్ అసలు దాని గురించి నేను రియాక్టే అవ్వట్లేదు. నాకు దాంతో సంబంధం లేదు. నా వీడియో నాది సపరేట్. అండ్ నాకు ఈ కమెంట్స్ కూడా నేను ఫస్ట్ అంత అనుకోలేదు. బట్ నాకు ఈ కమెంట్స్ కూడా అక్కడ తిరుపతి లడ్డు న్యూస్ బయటకు వచ్చిన రోజు ఆ నెక్స్ట్ డేనే వచ్చినాయి ఈ కమెంట్స్ కూడా. అందుకే నేను చెప్తున్నాను ఇంత ఇదిగా. ప్లీజ్ నా వీడియో, నేను నా పర్సనల్ ఒపీనియన్ చెప్పాను. అది ఓన్లీ రిఫైన్డ్ ఆయిల్స్ కన్నా గానుగ నూనెలు బెటర్ అని మాత్రమే చెప్పాను. అండ్ నేను ఎట్లాంటి కాంట్రవర్సీస్కి దిగదలుచుకోలేదు. ప్లీజ్ మీరు ఎవరైనా నేను చెప్పింది తప్పు అనిపిస్తే ఓకే, లీవ్ ఇట్. అంతేగాని వేరే ఏదో ఇష్యూకి నేను చెప్పిన దాన్ని మాత్రం ఇట్లా రాంగ్గా లింక్ చేసి మాత్రం పోర్ట్రే చేయొద్దు ప్లీజ్. ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్. అండ్ ఒకవేళ ఆ వీడియో అసలు ఏంటి అనేది మీరు చూడాలి అనుకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసి చూడండి. ఆ వీడియోలో నేను ఏమన్నా మిస్టేక్ చేశాను అనిపిస్తే ప్లీజ్ నాకు చెప్పండి. నేను నిజంగా ఆ వీడియోలో మిస్టేక్ చేశాను అనిపిస్తే ఐఎమ్ రెడీ టు డిలీట్ దట్ వీడియో. బట్ ఒకసారి ఇంకా మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ నాకు వేరే ఇష్యూస్తో ఎలాంటి సంబంధం లేదు. నేను గానుగ దగ్గరికి వెళ్ళి మేము స్వయంగా పట్టించుకుంటాము, 6 years నుండి మేము చేసుకుంటున్నాం కాబట్టి నేను ఆ వీడియో తీశాను. ఇంకొంతమందికి హెల్ప్ అయ్యిద్ది. అండ్ గానుగ నూనెల గురించి ఇంకొంచెం అవేర్నెస్ వస్తుంది, అది హెల్త్కి మంచిది అంటున్నారు. డాక్టర్స్ కూడా ఈ మధ్య కొంచెం రిఫైన్డ్ ఆయిల్స్ తగ్గించండి అంటున్నారు కదా అన్నట్టు ఒక హెల్తీ సజెషన్ లాగా నేను చెప్దామని మాత్రమే చేశాను. అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. థ్యాంక్ యూ.